అనగనగా ఒక ఊరిలో పక్క పక్క ఇళ్లలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఉష, ఆశ. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఖాళీ దొరికినప్పుడల్లా ఎంచక్కా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. లేదో ఊరు చివరన ఉసిరికాయల తోటలో ఉన్న పెద్ద చెట్టుకి ఉండే ఉయ్యాల ఊగుతూ ఉండేవాళ్ళు. ఆ చోటన్నా ఉయ్యాల ఊగుతూ ఉసిరికాయలు తింటూ కబుర్లు చెప్పుకోవడం అన్నా వాళ్ళకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజంతా ఉయ్యాల ఊగుతూ ఉన్నా కూడా బోర్ కొట్టదు వాళ్ళకి. ఇదిలా ఉండగా కొన్నాళ్ళకి ఇద్దరికి పెళ్లిళ్ళైపోయాయి. వాళ్ళ భర్తలతో అత్తవారింటికి వెళ్ళిపోయారు. చాలా కాలం గడిచింది. ఉష, ఆశ ఎప్పుడూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఎప్పుడెప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఉయ్యాల ఊగుతామా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. కొన్నాళ్ళకి ఒక రోజు ఉష వాళ్ళ ఊరికి వచ్చి, అమ్మా, ఆశ ఎలా ఉంది? ఎక్కడుంది? ఈ మధ్య మన ఊరు వచ్చిందా? ఆశ వాళ్ళ పుట్టింట్లోనే ఉందమ్మా. వాళ్ళ పెళ్ళైన కొన్నాళ్ళకే వాళ్ళు వెళ్తున్న బండికి యాక్సిడెంట్ అవడంతో వాళ్ళ ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆశకి తలకి దెబ్బ తగలడంతో కోమలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. 6 నెలల నుండి మంచం పైనే ఉంది. ఏంటి? ఇంత జరిగితే నాకు ఒక్క ఉత్తరమైన రాసి తెలియజేయాల్సింది కదమ్మా. నీ మొగుడుతో నువ్వు పడుతున్న కష్టాలు చాలవా తల్లి? ఆశకి ఇలా అయ్యిందని తెలిస్తే నువ్వు ఇంకా బాధపడతావని చెప్పలేదు. ఆశ పరిస్థితి విన్న ఉషకి దుఃఖం పొంగుకు వచ్చింది. ఆశ, ఏంటి నీకు ఇలా అయ్యింది? ఇంత మంచి మనసున్న నీకు దేవుడు ఇలాంటి స్థితి ఇచ్చాడు. ప్లీజ్ ఒక్కసారి లేచి నాతో మాట్లాడు. మనకి చాలా ఇష్టమైన ఉసిరికాయలు తింటూ ఎంచక్కా ఉయ్యాలు ఊగుదాం. లేచి నాతో మాట్లాడాశా. లేకు. ఆంటీ, ఆశని లేవమని చెప్పండి ఆంటీ, ప్లీజ్. అమ్మా ఉష, ఆశకి మనం మాట్లాడేవన్నీ వినిపిస్తాయి కానీ ఉలకలేదు, పలకలేదు. ఇంకొన్ని రోజుల్లో చనిపోతుందని డాక్టర్ చెప్పారు. ఆ రోజు నుండి ఆశని ఒక్క నిమిషం కూడా వదలలేదు. రోజు ఆశకి కబుర్లు చెప్పి వాళ్ళ చిన్నప్పటి విషయాలు గుర్తు చేస్తుండేది. ఉషకి ఎక్కడో చిన్న హోప్ ఉంది, తన ఫ్రెండ్ మళ్ళీ లేచి పూర్తి ఆరోగ్యంతో తిరుగుతుంది అని. కానీ కొన్ని రోజులకి ఆశకి ముక్కులో నుంచి రక్తం చుక్కలుగా రావడం చూసి డాక్టర్ గారిని పిలిపించారు. మెడిసిన్ కి రెస్పాండ్ అవ్వడం లేదు, పల్స్ కూడా వీక్ గా ఉంది. మహా అయితే ఇంకో 2 రోజులు బ్రతకొచ్చు. ఆ మాట విన్నప్పటి నుండి ఉషకి ఏడుపు ఆగడం లేదు. ఉష బాధ చూసి, ఏడవకు తల్లి, ఇలా మంచంపై నొప్పితో నరకయాతను అనుభవించడం కన్నా చనిపోయి స్వర్గంకి వెళ్ళిపోతే నా కూతురు సంతోషంగా ఉంటుందేమో. ఆంటీ, నిజంగా స్వర్గంలో అంత సుఖంగా ఉంటుందా? అవునమ్మా, మంచి మనుషులు చనిపోతే స్వర్గానికి, దుష్టులు చనిపోతే నరకానికి వెళ్తారు. భూమిపై ఉన్నప్పుడు మనకి ఏమేమి ఇష్టమో అవన్నీ స్వర్గంలో మనకి దేవతలు ఏర్పాటు చేస్తారంట. భూమిపై పాపాలు చేసే వాళ్ళని చచ్చాక నరకంలో మరుగుతున్న వేడి నూనెలో వేపి ముళ్ళ కొరడాలతో కొట్టి శిక్షిస్తారంట. ఆశ స్వర్గానికి వెళ్ళి హాయిగా ఉంటది, కాబట్టి నువ్వు బాధపడకు తల్లి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆంటీ గారి మాటలకి ఉషా మనసు కొద్దిగా కుదుటపడింది. ఎలాగో ఆశ 2 రోజులు మాత్రమే బ్రతుకుంటుంది కాబట్టి తనతో మనసు విప్పి మాట్లాడాలి అనుకుంది. ఆశ, నీకొక విషయం చెప్పాలి. పెళ్లికి ముందు ఎంత సంతోషంగా ఉన్నానో పెళ్ళయ్యాక అంత కష్టం అనుభవిస్తున్నాను. నా మొగుడు ఒక వెధవ. చిన్న దొంగతనాలు చేసి పోలీసుల చేతిలో తన్నులు తింటుంటాడు. నన్ను కొట్టని రోజు లేదు. నాకు బాధ అనిపించినా ప్రతిసారి నిన్ను తలుచుకుంటా, అంతే. నాకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఎప్పుడెప్పుడు నిన్ను కలవటం అని అనుకుంటూ ఉంటా. కానీ నా మొగుడు ఎప్పుడు ఊరు వెళ్తానని అడిగినా ఒప్పుకోడు. పైగా కొడతాడు కూడా. వాడు ఏదో కేసులో జైలుకి వెళ్ళిపోయాడు. అందుకే
నిన్ను చూద్దామని అంత దూరం నుంచి వచ్చాను, కానీ నువ్వేమో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. పోనీలే, అమ్మ చెప్పినట్టు నిజంగా స్వర్గం ఒకటి ఉంటే అందులో ఏం చక్క ఉయ్యాలూగుతూ మనకి ఇష్టమైన ఉసిరికాయలు తింటూ కబుర్లు చెప్పుకోవచ్చేమో. నువ్వు వెళ్ళి చూసి వచ్చి ఏదో ఒక రకంగా నాకు చెప్పు. చనిపోయాక ఆత్మ అవుతారంట కదా, అలా నువ్వు కూడా ఆత్మ రూపంలో వచ్చి నాకు చెప్పవే. పోనీ ఒక సిగ్నల్ అయినా ఇవ్వవే. వెంటనే నేను కూడా చచ్చి నీ దగ్గరకు వచ్చేస్తా. ఇంక మన స్నేహాన్ని ఎవ్వరూ విడదీయలేరు. మరుసటి రోజు రాత్రి అవుతుండగా ఆశ చనిపోయింది. అలా కొన్నాళ్ళు గడిచాక ఉషా వాళ్ళ ఆయన జైలు నుండి విడుదలయ్యే ముందు రోజు ఉషా ముంబై వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళు సుఖంగా మా అమ్మ దగ్గర ఉన్న ఈ దొంగ ముగుడిని శాశ్వతంగా జైల్లో పెడితే బాగున్ను. నాకు ఈ రోజు నుండి నరకం చూపిస్తాడు. ఆశ చనిపోయి 3 నెలలు అవుతుంది. నన్ను మర్చిపోయావే నువ్వు? పైన స్వర్గం ఉందా లేదో త్వరగా చెప్పమన్నాను కదా, త్వరగా చెప్పు ఆశ. ఇంకో 2 రోజుల్లో జైలు నుండి ఉషా వాళ్ళ ఆయన వచ్చేస్తాడు అని, ఇన్నాళ్ళు ఇంట్లో లేను అని అనుమానం రాకుండా ఇల్లంతా శుభ్రంగా సర్దుతూ అలిసిపోయి పడుకుంది. అర్ధరాత్రి అవుతుంది. ఉషా లేగు, నేను ఆశని. ఉషా లేచి చూడు, నేను ఆశని, నీ ఫ్రెండ్ని. ఎవరు ఎవరు? ఉషా నేను. దేవుడా 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 దేవుడా. నేను ఆశని, నీ ఫ్రెండ్ని. ఆశవా? నిజంగానే ఆశవేనా? అవునే ఉషా, నమ్ము, నేను ఆశనే. మరి నాకు కనిపించడం లేదేమి? నేను ఆత్మని కదా, కనిపించను, వినిపిస్తా, అది కూడా నీకు మాత్రమే. ఇది కల కాదు కదా, భయంగా ఉంది. దేవుడా దేవుడా దేవుడా. భయపడకుండా విను, నీకు 2 విషయాలు చెప్పాలి. ముందు ఇది చెప్పు, నువ్వు నిజంగా ఆశవి అయితే నువ్వు చనిపోయే ముందు రోజు నేను నీకు ఏం చెప్పాను? పైకి వెళ్ళాక స్వర్గం ఉందో లేదో, ఉంటే అక్కడ ఉయ్యాల ఉసిరి చెట్లు ఉన్నాయో లేదో చెప్పమన్నావు. హే హా, ఆశ నువ్వేనా? ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది నా దగ్గరకు రావడానికి? ఇప్పుడు చెప్పు, ఆంటీ చెప్పినట్టు పైన స్వర్గం ఉందా? ఉంటే అందులో మనకి ఇష్టమైన ఉయ్యాల ఉసిరి చెట్లు ఉన్నాయా? అది కాదు ఉషా, ముందు నేను చెప్పేది విను. నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ప్రమాదం లేదు, గిమాదం లేదు, ముందు నేను అడిగింది చెప్పు. ఉంది, స్వర్గం నిజంగా ఉంది. స్వర్గంలో సర్వ సుఖాలు ఉన్నాయి. పెద్ద ఉసిరి తోటలు, మనకి ఇష్టమైన ఉయ్యాలు కూడా ఉంది. ప్రతి క్షణం సంతోషమే. అంతేకాదు, స్వర్గంలో వయసు పెరగదు, తగ్గదు, ఎప్పుడు 16 ఏళ్లే. ఇప్పుడైనా నేను చెప్పేది విను, నువ్వు ప్రమాదంలో ఉన్నావే. స్వర్గం ఉందా? అయితే నేను కూడా చచ్చి నీ దగ్గరికి వచ్చేస్తా. చక్కగా ఇద్దరం స్వర్గంలో ఉయ్యాలు ఊగుతూ ఉసిరికాయలు తింటూ హాయిగా ఉండొచ్చు. ఉషా, నువ్వు చావకు, చచ్చి మీ అమ్మగారిని బాధ పెట్టుకు. నేను చావడంతో మా అమ్మ ఎంత దుఃఖిస్తుందో నీకు తెలుసు కదా. ఈ భూమిపై సుఖంగా లేను. నా మొగుడు వట్టి వెధవ, రోజు కొట్టి హింసిస్తున్నాడు. ఈ బ్రతుకు కన్నా చావడమే నయం. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పాపం చేసినట్టే, నరకానికి వెళ్తావు. అంటే నువ్వు ఎప్పటికీ స్వర్గంలోకి వచ్చి నన్ను కలవలేవు. అవునా? మరి ఎలా? నాకు చావు వచ్చే వరకు ఇలా కష్టపడుతూ రోజు ఏడుస్తూ ఉండాలా? దానికన్నా ముందు నేను చెప్పింది విను. నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ప్రమాదమా? ఏంటది? రేపు నీ మొగుడు జైలు నుండి విడుదలవ్వగానే నిన్ను ఎలా అయినా చంపేయాలని నిశ్చయించుకున్నాడు. నిన్ను చంపితే నీ పేరులో ఉన్న ఆస్తి మొత్తం వాడికి వస్తుందని. అమ్మయ్యా, అయితే వాడి చేతిలోనే చచ్చిపోతా. నేను స్వర్గానికి వచ్చేస్తా. నేను చక్క మనం ఇద్దరం ఉయ్యాలా. చూ, వచ్చినప్పటి నుండి చూస్తున్నా, స్వర్గం ఉయ్యాలా ఉసిరి చెట్టు. పిచ్చా నీకు? మెంటల్ దానా, నీ మొగుడు చంపబోతుంటే నిన్ను కాపాడదామని నేను వస్తే చస్తా చస్తా అంటావు. నేను కావాలి అని చచ్చానా? నేను బ్రతకాలి అని చాలా కోరుకున్నా, కానీ ఆయుష్ లేక చచ్చా. నువ్వు బ్రతుకు, జీవితం చాలా గొప్పది. నేను ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్ళను, కనుక చావును. కానీ నా మొగుడి చేతిలో చేస్తే దానికి కూడా నరకానికి వెళ్తాడు, నేను స్వర్గానికి వెళ్తా. త్వరలో నేను కలుస్తా. చాలా సంతోషంగా ఉంది. ఓసి తింగరదానా, నువ్వు నీ స్వర్గంలో ఉయ్యాలు పిచ్చి, నిన్ను చావనివ్వను.
ఉషా వాళ్ళ ఆయన జైలు నుండి ఇంటికి వచ్చాడు. ఉషాని చంపేయడానికి ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏ శనిగొట్టు మొహమా, మార్కెట్కి వెళ్ళి కోడి మాంసం తీసుకురా, బాగా మసాలా వేసి బిర్యానీ వండు. జైల్లో ఉప్పు లేని పప్పు కూడి తిని నోరు చచ్చిపోయిందే. ఉషా బయటకు వెళ్ళగానే వాళ్ళ ఇంటి తలుపు గొల్లెముకి కరెంటు పెట్టాడు. తలుపు తీయగానే షాక్ కొట్టి చచ్చిపోవాలని వాడి ప్లాన్. మార్కెట్ నుండి తిరిగి వచ్చిన ఉషతో, వద్దు ఉషా, ఆ తలుపు గొల్లెంని ముట్టుకోకు, దానికి కరెంట్ ఉంది, చేస్తావు. అయినా కూడా ఉషా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇదేంటి, నాకు ఏమీ కాలేదు అని అనుకుంటూ ఫ్యాన్ స్విచ్ వేసింది. ఫ్యాన్ తిరగడం లేదు. హో, కరెంట్ లేదా, అదే సంగతి. ఈరోజు ఎంత కావాలంటే అంత తాగురా చిన్నకొండ, నేను ఫుల్ ఖుషీగా ఉన్నా. ఏంటన్నా అంత ఖుషిగా ఉన్నావు ఇయ్యాలా? ఈరోజు నా పెళ్ళం పని సఫా, అది చస్తాది. నాకు దాని పేరునున్న పొలం ఇల్లు మనదైపోతాదే. నువ్వెక్కడుంటే ఇంట్లో నీ పెళ్ళాన్ని ఎవరు చంపుతారన్నా? అదే మరి గంగరాజు గడి మాస్టర్ ప్లాన్. అది ఇంటికి వచ్చి తలుపు గొల్లెంపై చెయ్యి వేస్తే చాలు, గొల్లానికి నేను పెట్టిన కరెంట్ షాక్ తగిలి చస్తుంది. ఈ పాటికి అది చచ్చుంటుంది. ఒకవేళ కరెంటు పోతే? షార్ప్ రా చిన్నకొండ నువ్వు, కానీ నేను డబుల్ షార్ప్. మావిడి తాగే వాటర్ బాటిల్లో విషం కలిప తలుపు గొల్లింకి పెట్టిన కరెంటు మిస్ అయితే పాయిజన్ వాటర్ తాగి చస్తాది. ఒకవేళ విషం పనిచేయకపోతే? అవును రోయ్, అది నిజమే. అందుకే ప్లాన్ సి కూడా వేశా. ఏంటన్నా ప్లాన్ సి? సీక్రెట్ రా కొండ. అదే విషం నీళ్లు తాగినా తాగకపోయినా ప్లాన్ సికి మాత్రం చచ్చి తీరుతుంది. అలా వాళ్ళు ఇద్దరు తాగుతూ ఉండగా అక్కడ ఉషా వంట చేసి అలసిపోయి తెలియక విషం కలిపిన బాటిల్లో నీళ్లు తాగుబోతుండగా, ఇది నేను వద్దని చెప్పినా వినకుండా తలుపు తీసింది. దీనికి చెప్పి ఉపయోగం లేదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని పక్కనే ఉన్న పిల్లిలో దూరి ఉషా బాటిల్ని అందుకునే లోపల బాటిల్ని తోసేసింది. బాటిల్ కింద పడి పగిలిపోయింది. అమ్మయ్య, దీనిని ఎలాగో కాపాడాను అని అనుకుంటూ ఉండగా బాగా చీకటి పడింది. ఉషాకి నిద్ర వచ్చి పడుకుంది. నిద్రపోతున్న ఉషా పక్కనే కూర్చుని కాపలా కాస్తుంది ఆశా ఆత్మ. నేను చచ్చిన వెంటనే వచ్చి నీకు చెప్దామనుకున్నా, పైన స్వర్గం చాలా బాగుంటుంది, మనం ఎంచక్క రోజంతా ఉయ్యాలూగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అని. కానీ ఇది తెలిస్తే నీకు జీవితంపై ఆశపోయి చచ్చిపోతా అంటావు. అందుకే రాలేదు. నీ మొగుడు నిన్ను చంపబోతున్నాడని తెలిసి నిన్ను కాపాడటానికి వచ్చాను. పోనీ నీ మొగుడిని నేనే చంపేద్దామంటే నాకింకా స్వర్గంలోకి ప్రవేశం పోతుంది. మళ్ళీ మనం ఎప్పటికీ స్వర్గంలో కలుసుకోలేము. నన్ను అర్థం చేసుకో, నువ్వు నా ఫ్రెండ్వి, నా బెస్ట్ ఫ్రెండ్వి. అలా అంటుండగా ఒక దోమ వచ్చి ఉషా మొహంపై వాలింది. దెయ్యం ఉఫ్ అని ఊదింది. ఇంకో దోమ కూడా చుట్టూ తిరుగుతుంది. దోమకి చిరాకు వచ్చింది. లగేజ్ మస్కిటో మ్యాట్లు, స్ప్రేలు, బ్యాట్లు చాలా అన్నట్టు ఇప్పుడు దెయ్యాలు కూడానా? ఛా, దోమ లైఫ్ అంటే మరి ఎంత వరస్తా. ఇంతలో గంగరాజు ఫుల్గా తాగి తూలుతూ వచ్చాడు. పడుకున్న ఉషాని చూసి కోపంతో, ఎంత పొగరే నీకు, నా మంచంపై పడుకుంటావా? పో, వెళ్ళి కింద పడుకో, జిడ్డు మోహందానా. పాపం ఉష వెళ్లి నేలపై పడుకుంది. గంగరాజు గురక పెట్టి మంచంపై పడుకున్నాడు. ఇదంతా ఆశ చూస్తుంది. అర్ధరాత్రి దాటింది. కరెంటు వచ్చింది. ఫ్యాన్ తిరిగింది. ఫ్యాన్ రెక్కలపై పెట్టిన ఇనుపగుండు కింద తాగి పడుకున్న వాడిపై పడి తల పగిలి అక్కడికక్కడే చచ్చాడు. ప్లాన్సీ అంటే ఫ్యాన్ పైన బరువు బండ పెట్టి అది మర్చిపోయి ఆ ఫ్యాన్ కింద నువ్వే పడుకుని చచ్చావు. తింగర సన్నాసి, ఎవడ తీసిన గోతులో వాడే పడతాడంటే ఇదేనేమో మరి. మొగుడు పెట్టే హింస నుండి ఉషకి విముక్తి దొరికింది. వాళ్ళ ఊరు వెళ్లిపోయి అమ్మతో కలిసి జీవిస్తుంది. ఖాళీ దొరికితే
ప్రతిసారి వాళ్ళకి ఇష్టమైన ఉసిరి చెట్ల మధ్యలో ఉయ్యాల ఊగుతూ ఆశని తలుచుకుంటూ ఉండేది. ఉషా వాళ్ళ ఆయన చచ్చాక ఆశ ఆత్మగా ఇప్పుడు ఉషాకి వినిపించడం లేదు. ఆశ, నీ కడుపులో బిడ్డ ఉన్నాడు. నువ్వు వాడిని పెంచి పెద్ద చేసి వాడికి పెళ్లి చేసి వాడి పిల్లలతో కూడా ఆడుకుంటూ ముసలిదానివై అప్పుడు చచ్చిపోతావు. అప్పటి వరకు నేను నీకు వినిపించకుండా కనిపించకుండా కనిపెట్టుకొని ఉంటా. నువ్వు చనిపోయి స్వర్గానికి వచ్చాక ఎంచక్క ఉసిరికాయలు తింటూ కలిసి ఉయ్యాలు ఊగుతూ కబుర్లు చెప్పుకుందాం నేస్తాం.